ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. అయితే ఇప్పటికీ ఆలస్యమైంది. ఆల్రెడీ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రాజధాని అంశం అనేది ఒక తెగని సమస్యలాగా ఉన్న సందర్భంలో గత ప్రభుత్వం ఎప్పుడైతే అమరావతిని కొనసాగింప చేయకుండా ఏదో 3 రాజధానుల్లో నామకే వాస్తే శాసన రాజధాని అని చెప్పేసి దాన్ని అలా పాజులో పెట్టిన పరిస్థితుల్లో అక్కడి రైతులకి ఒక నమ్మకం కలిగిస్తూ వారి కోరిక మేరకు ఈసారి పార్లమెంటు సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారు అని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు మనం అనేక సార్లు ఎందుకు చాలా చిన్న విషయం కదా అని అనుకుంటే ఇక్కడ చిన్న టెక్నికల్ అంశం ఒకటి ఉంది కాబట్టి దేశంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఇంతకుముందు ఉత్పన్నం కాలేదు కాబట్టి అందులో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఓన్లీ హైదరాబాద్ని మెన్షన్ చేస్తూ 10 years ఉమ్మడి రాజధానిగా 10 years తర్వాత హైదరాబాదు తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి వారి యొక్క సొంత రాజధాని అన్నారు. కానీ దానికి క్లారిటీ లేకపోవడంతో అమరావతి కాకపోతే మేము 3 పెడతామని ఒకళ్ళు, లేదా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని మరొక ప్రభుత్వం ఈ రకంగా అక్కడ రైతులకి సంబంధించి వారికి అన్యాయం జరిగింది అన్న పరిస్థితుల్లో ఇప్పుడు సవరణ చట్టం ద్వారానే సాధ్యపడుతుందని ఇప్పుడు అర్థమైంది. అంటే రాజ్యాంగ సవరణ అనేది అవసరం అని చెప్పేసి ఈ చట్ట సవరణ అనేది. సార్ ఇప్పుడు దీని తర్వాత అంటే నాకు పర్సనల్ ఇది ఉంది, ఇప్పటికైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాకుండా వారికి కనుక కావాలనుకుంటే అమరావతి రాజధానిగా అలా ఉంటూనే నేను ఇంకొకటి ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే అది పాసిబిలిటీ లేకుండా ఉంటుందా? ఎందుకంటే కొన్ని రాష్ట్రాలకి 2 రాజధానులు, కొన్నిటికేమో జమ్మూ కాశ్మీర్ లాంటి దానికైతే మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు సార్, శీతాకాలం ఒకటి లేకపోతే వేసవికాలం ఒకటి అని చెప్పేసి అంటుంటారు. అలాగే 2-3 రాష్ట్రాల గురించి కూడా చెప్తుంటారు, ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. కానీ మరి తర్వాత వచ్చే ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోవడానికి గ్యారంటీ ఏముంది సార్? మేబీ అమరావతిని అయితే కదిలించకపోవచ్చు సార్. ఇప్పుడు గతంలో దీని గురించి చాలాసార్లు చెప్పాము, ఎందుకు చేయటం లేదు అని చెప్పినప్పుడు సాంకేతిక కారణాలు ఉన్నాయని సాకులు చెప్పారు. తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు. పార్లమెంట్ ఆమోదించింది విభజన చట్టాన్ని. తాను ఆమోదించినటువంటి చట్టానికి సవరణ చేసేటువంటి అధికారం అదే పార్లమెంట్కు ఉంటుంది. ఆ చిన్న లాజిక్ కూడా తెలియనంత అమాయకంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, పార్టీలు ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. వారి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే అలాంటి సాకులు చెప్పారు. ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే ఇప్పుడు కూడా చేయకపోయేట్లయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఒక రాజధాని ప్రాంత రైతాంగమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం జనం కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. అందుకనే ఇప్పుడేదో దాదాపు 12 సంవత్సరాల పాటు 11 సంవత్సరాలకు పైగా వెతికితే ఇప్పుడేదో దొరికింది, పోయిన తాళం చెయ్యి ఇప్పుడు కనిపించింది అన్నట్టుగా చెప్తున్నారు. అది కూడా జనాన్ని మభ్యపెట్టేది. ఏమైనప్పటికీ ఒక దారి చేశారు. మీరన్నట్టుగా 2 రాజధానులు అనేటువంటివి ఎక్కడ ఏ రాష్ట్రానికి లేవు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి కారణంగా, అదే విధంగా మరికొన్ని ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి కారణంగా అసెంబ్లీ సమావేశాలు ఒక సమావేశాన్ని మరొక చోట జరుపుతున్నారు తప్ప రాజధానిగా అదేమీ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగా జరుపుకోవచ్చు. ఇంకొక రేపు పార్టీ వచ్చి నేను ఒక సమావేశాన్ని విశాఖపట్నంలోను పులివెందుల్లోను జరుపుతానంటే జరుపుకోవచ్చు. దానికేమి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆంక్షలు అయితే ఉంటాయని నేను అనుకోవట్లేదు. అందుకని అలా చేస్తారా లేదా అనేటువంటిది వేరే అంశం. కానీ ఒకటి మాత్రం స్పష్టం, దీనికి గెజెట్ నోటిఫికేషన్ తర్వాత మళ్ళా ఆ గెజెట్ ని సవరించాలన్నా మళ్ళా అదే పార్లమెంట్ కి అధికారం ఉంటుంది కనుక అంత తేలికైనటువంటి వ్యవహారం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను.
రేపు మళ్ళా తర్వాత భవిష్యత్తులో ఇంకొక పార్టీ అధికారానికి వచ్చినప్పటికీ ఆ విధమైనటువంటి రాజకీయాలు కనుక పాల్పడేట్లయితే అనేక రాష్ట్రాల్లో అనేక కొత్త సమస్యలకి అది నాంది పలికినట్టుగా అవుతుంది కనుక అలా ఇప్పటికే చేతులు కాల్చుకున్నటువంటి బీజేపీ కావచ్చు, లేదా ఈ అనుభవాన్ని చూసినటువంటి కాంగ్రెస్ కావచ్చు, లేదా ఇతర పార్టీల కూటమి ప్రభుత్వాలు కానీ ఏవైనా భవిష్యత్తులో వస్తాయా రావా అనేటువంటిది అది వేరే అంశం. వచ్చినప్పుడు మరోసారి ఇటువంటి వాటిని తిరగదోడతారని నేనైతే అనుకోవట్లేదు. ఇది మంచి పరిణామమే అనేది నేను చెప్పగలను. మీరు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది, కరెక్ట్. అది యాక్చువల్గా క్యాపిటల్స్ కాదు, ఓన్లీ అసెంబ్లీ సమావేశాలు మాత్రమే అక్కడున్న క్లైమేటిక్ కండిషన్స్ని బేస్ చేసుకుని. ఎప్పుడో ఫస్ట్ టైం ఇది వచ్చినప్పుడు 4-5 years బ్యాక్ అప్పుడు చూడటం జరిగింది ఎక్కడ అనేది. అయితే మీరు చెప్పింది కరెక్ట్, అసెంబ్లీ సమావేశాలు మాత్రమే చలి వేసవకాలాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ వేరే వేరే ప్లేసులు పెడతారు. రాజధాని అయితే కనుక ఏ రాష్ట్రానికైనా ఒకటే పెట్టుకున్నారు. రైట్.